సో మొత్తానికి వెంకటరెడ్డి గారు మొత్తానికి కొంత మోదం కొంత ఖేదం బీజేపీకి. ఇప్పుడు బీహార్లో గెలుస్తున్నారని సర్వేలు చెప్తున్నాయి. అదే క్రమంలో ఈ సర్వేలను మీరు నమ్ముతున్నారా? అక్కడ గెలుపు నల్లేరు మీద నడికే అంటారా మీకు? డెఫినెట్గా ముందుగా మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న రామ్మోహన్ రావు గారికి మిగతా వాళ్ళకి నమస్కారం. డెఫినెట్ గా బీహార్ లో ఎప్పటి నుంచో మేము అంటా ఉన్నాం కదా, ముందే క్లియర్ మెజారిటీ ఎన్డీఏకు ఉందని చెప్పి ఎప్పటి నుంచో తెలుసు, ఎలక్షన్ రాకముందునే తెలుసు. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో బీహార్ ప్రజలకు తెలుసు. కాబట్టి డెఫినెట్ గా మళ్ళా ఎన్డీఏ కూటమి రావాలి, మళ్ళా అభివృద్ధి జరగాలి, ఉద్యోగాలు రావాలి, పేదలకు ఇండ్లు కట్టుకోవాలి, పేదలు బతకాలి, పేదలు పావర్టీ నుంచి రావాలని చెప్పి అక్కడ ప్రజలు ఎప్పటి నుంచో డిసైడ్ ఉన్నారు. కాబట్టి డిసైడ్ అయ్యారు కాబట్టి అక్కడ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక లొల్లి చేయాలి, కిరికిరి పెట్టాలి అని చెప్పి రాహుల్ గాంధీ ఓటు చోరు అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి మేమేదో గొప్పగా పనిచేస్తున్నాం అని చెప్పి ఆడ యాత్ర చేయడం జరిగింది. అక్కడ చెప్పాలంటే అక్కడ వీళ్ళ హయాంలో గత అంతకుముందు 2004 నుంచి 14 కానీ లేకపోతే 2004 కంటే ముందలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆర్జేడీ కానీ వాళ్ళ కూటమిలా ఎంతమంది రోహింగాలు కానీ బంగ్లాదేశీలు కానీ లక్షల మంది అక్కడ ఓటు బ్యాంక్ సంపాదించుకొని వాళ్ళని పెంచుకుంటూ పోషించుకుంటూ వాళ్ళకి అన్ని కార్డులు ఇచ్చుకుంటూ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంకొక ఇన్కమ్ అన్ని కార్డులు ఇచ్చుకుంటూ వాళ్ళని పెంచి పోషించి ఆ రోజు మరి ఆ ప్రయత్నం చేయబట్టే ఆ రోజు లల్లూ ప్రసాద్ యాదవ్ అన్ని సార్లు ముఖ్యమంత్రి ఉన్నారు. తర్వాత జనాలకు తెలిసిపోయింది, బీహార్ ప్రజలకు తెలిసిపోయింది, గడ్డి తినే మనిషి కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, గొడ్డు కాదు గడ్డి తినే మనిషిని మరి ఇక్కడ బీహార్ ప్రజలు చూస్తున్నారు అని చెప్పి బీహార్ ప్రజలు డిసైడ్ చేసుకొని మరి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిని గెలిపించారు. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు, ఎందుకంటే ఆ టైంలో లల్లూ ప్రసాద్ చేసిన ఒక్క స్కామ్ కాదు, 100 స్కామ్లలో ఇరుక్కున్నాడు. ఎన్నోసార్లు జైల్లో పోయిండు, ఎన్నోసార్లు మరి అరెస్ట్ అయిండు, ఎంతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు, దోపిడీ చేసిండు, కుటుంబాలు తరతరాలు జీవించడానికి దోచుకున్న సంగతి బీహార్ ప్రజలకి క్లియర్ గా తెలుసు. కాబట్టే ఆ రోజు మరి ఎన్డీఏ కూటమికి మరి ఓటేసి గెలిపించారు. 10 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఉంది. ఈ మధ్యలో పోయొచ్చినా కూడా మళ్ళా ఒకవేళ నితీష్ కుమార్ గారు మహాగఠబంధన్ తోటి పెట్టుకొని తెలుసుకొని మళ్ళీ వచ్చి భారతీయ జనతా పార్టీ తోటి ఉన్నాడు అంటే డెఫినెట్ గా మేము ఎంత గౌరవంగా మరి బీహార్ ప్రజల్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం అంతా తెలిసిపోయింది. రెండో పాయింట్, బీహార్ లో వీళ్ళు ఏం చేశారు, ఆర్జేడీ గాని కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్ ఏమన్నారు, ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారు. ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలతోటి ఏ విధంగా అయితే మోసం చేస్తుందో అదే విధంగా బీహార్ ప్రజల్ని మోసం చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. అంటే కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబానికి ఒక ఉద్యోగం ఎక్కడిస్తారు నాకు అర్థం కాదు. దానికి వాళ్ళ బడ్జెట్ కంటే కుటుంబానికి ఇచ్చే ఉద్యోగాలు బడ్జెట్ ఎక్కువైపోయే అవకాశం ఉంది కదా. అలాంటిది వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా అర్థంగా ఇచ్చి వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నం చేసింది తప్పితే అది బీహార్ ప్రజలు నమ్మలేదు. ఈరోజు అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ లో క్లియర్ మెజారిటీ దరిదాపులో కూడా మహాగఠబంధన్ ఎక్కడ కూడా కనపట్లేదు. 130 పైన స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉంది. క్లియర్ మెజారిటీ ఉంది కాబట్టి డెఫినెట్ గా, ఎందుకంటే ఒకటి కాదు ముందు నుంచి లక్షల కోట్ల రూపాయలు బీహార్ అభివృద్ధికి బీహార్ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ లేదా రాష్ట్ర నిధులు కానీ వెచ్చిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఒక్కటే జిల్లాలో 3 లక్షల ఇండ్లు కట్టించిన కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టించింది వాస్తవం. అది 3 లక్షలు ఒకటే ఒక జిల్లాలో. సో అలాంటివి పూర్ పీపుల్ అక్కడ ఉన్నారు కాబట్టి పూర్ పీపుల్ అందరికి ఇండ్లు ఉండాలి, ఫుడ్ ఉండాలి, నీడ ఉండాలనే ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా కట్టిస్తా ఉన్నాడు. సో అలాంటి అభివృద్ధి డెఫినెట్ గా చూశారు కాబట్టి ఈ రోజు మరి బీహార్ ప్రజలందరూ కూడా ఈ భారతీయ ఎన్డీఏ కూటమికి ఓటేసి గెలిపిస్తా ఉన్నారు. డెఫినెట్ గా అది రేపు నెక్స్ట్ 5 years ఇంకా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఏం చెప్తారు మొత్తానికి మహాగఠబంధన్ అలాగే